తిరుమల లడ్డు వివాదం. ఇది చిలికి చిలికి గానివాలంతయి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఎటెటో పోయి లాస్ట్‌కి ఎవరి దగ్గర ఎండ్ అవుతుందో అర్థం కానట్టు పరిస్థితి కనబడుతుంది ప్రెజెంట్ అయితే. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఏమైందనేది కంప్లీట్‌గా క్రోనలాజికల్ ఆర్డర్‌లో మాట్లాడుకొని, పవన్ కళ్యాణ్ ఇందులో ఎందుకు ఎంటర్ అయ్యాడు? ఆ తర్వాత దాంట్లో మళ్ళీ కొత్త క్యారెక్టర్ లాగా 'ప్రకాష్ రాజ్' గారు ఎందుకు ఎంటర్ అయ్యారు? అదేవిధంగా దీంట్లో ఇంకో కొత్త క్యారెక్టర్ లాగా 'మంచు విష్ణు' గారు ఎందుకు ఎంటర్ అయ్యారు? 'ధ్రువ్ రాఠీ' అనే యూట్యూబర్‌కి దీనికి సంబంధం ఏంటి? ఇది ఎక్కడ తెగుద్ది? ఎంతకాలం సాగుద్ది? ఈ వ్యవహారం గురించి మాట్లాడుకునే ముందు ఆహ్, తిరుమలలో ఎప్పటినుంచో మనకి నందిని నెయ్యి వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఒక ఒక విషయం చెప్పనా? ఇది ఎప్పుడైతే తెర మీదకొచ్చిందో ఈ అంశం, నందిని నెయ్యి షేర్స్ బాగా పెరిగాయి. మీరెవరైనా షేర్ హోల్డర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే చేసుకోండి. సీరియస్‌లీ. అండ్ అలాగే సేల్స్ కూడా బాగా పెరిగాయి. ఓకే. ఇక్కడ చాలామందికి తెలీదు గదా! ఇంతకుముందు తిరుమలకి అంత పవిత్రమైన లడ్డు ఇక్కడి నుంచి వచ్చేదా? వీళ్ళు నెయ్యి సప్లై చేసేవాళ్ళా? మేమేదో చాలా రకాల నెయ్యిలు వాడుతున్నాం. పైగా పర్ఫెక్ట్ బడ్జెట్ నెయ్యి. అండ్ ఇంకొకటి దాని గొప్పదనం ఏంటంటే నంది నెయ్యిది. నేనేం బ్రాండ్ అంబాసిడర్ కాదు. చెప్తున్నా అందరికన్నా తెలియాలని. ఇంతింత పౌచుల దగ్గర నుంచి దొరుకుతాయి నందిని నెయ్యి వాళ్ళకి. మీకెక్కడైనా సరే. అంటే ఆ పూటకి వాడుకోవడానికి కూడా హ్యాపీగా దొరుకుతాయి. అండ్ క్వాలిటీ గురించి ఇంకేంటి టీటీడీఏ సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత. సో, హ్యాపీగా వాడేసేయండి. ఇక అసలు విషయంలోకొద్దాం. వీళ్ళు ఎప్పటినుంచో వాడుతున్న తర్వాత సడెన్‌గా అంటే పాల రేట్లు ఎప్పటినుంచో పెరిగాయి. మనం కూడా ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు లీటర్ పాలు 100 ఎంత కాదనుకున్నా. సో, అలాంటిది ఆహ్, నెయ్యి అంత తక్కువకి ఎందుకు వస్తది? రాదు గదా! స్వచ్ఛమైన నెయ్యి స్వచ్ఛంగా తీయాల్సి ఇప్పుడు మన ఇంట్లోనే గుర్తుపెట్టుకోండి. రోజుకి లీటర్ పాలేయించుకుంటామా? రోజు లీటర్ పాలేయించుకున్న తర్వాత ఇంత మీగడ సేవ్ చేసి పెట్టుకుంటాం. ఇకపోతే కన్క్లూడ్ చేద్దాం ఈ టాపిక్‌ని. ఎందుకు చెప్పనా? ఇంత మాట్లాడుకున్నాం గానీ అసలు లడ్డు గురించి మాట్లాడుకోవాల. మధ్య మధ్యలో అందరూ క్యారెక్టర్‌లు ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్ళు ఏదో లడ్డూని నెత్తిన పెట్టుకొని అసలు తిరుపతి ఒకప్పుడు భ్రష్టు పట్టిపోతే దీన్ని అసలు నేను చేసిన దీక్షతో మొత్తం అలా తుడిచేసి వెంకటేశ్వర స్వామి గారిని అందంగా తీర్చిదిద్దింది నేనే. అసలు ఎలా ఉందంటే తిరుమల కొండ అదేంటిది పవిత్రమైన లడ్డూకు ముందు, పవిత్రమైన లడ్డూకు తర్వాత. ఆ పవిత్రమైన లడ్డూని నేనే తయారు చేశాను అనే రేంజ్‌లో పవన్ కళ్యాణ్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అది మనకు అనవసరం. ఆయన ఏమన్నా చేసుకొని. ఇక లడ్డూ విషయంగా చాలామంది ఎమోషనల్ అవుతున్నారు. ఏం అవ్వకండి. ఎందుకంటే మీరు కావాలని చెత్త నెయ్యి, చెత్త పండ్లు, చెత్త ఇవి, చెత్త స్వీట్లు, చెత్త దద్దోజనాలు తెచ్చి దేవుడికి పెడతారని ఎవ్వరు ఏ దేవుడు అనుకోడు. మీరు భక్తితో ఏది ఇస్తున్నారో అది మాత్రమే తీసుకుంటాడు. అందులో అది కలిసిందా? ఇది కలిసిందా? మనం ఫీల్ అవుతామే కానీ నథింగ్ లైక్ దట్. ఇన్నాళ్ళు మీరు ఎంత పవిత్రంగా అయితే పూజలు చేసి, ఎంత పవిత్రంగా లడ్డూని భావించి ఎలాగైతే తిన్నారో ఇప్పుడు కూడా అలాగే కొనసాగించండి. మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు అంతే. అంతేకానీ అది కల్తీ అయిపోయింది, ఇంకేదో అయిపోయింది. నథింగ్ లైక్ దట్. అసలు ఏముండదు. కాకపోతే కొంచెం బ్రాహ్మిన్స్‌కి ఇబ్బంది. ఎందుకంటే మాంసకృతులు ఉన్నాయంట లడ్డూలలో అంటే ఎవరు మాత్రం ఇష్టపడతారు. ఇంకా అది మనం ఎవరేం చేయలేం. మన ఇంట్లో ఉండే నెయ్యిలు అవి ఇవి స్వీట్ షాప్‌లో తెచ్చుకొని అప్పుడప్పుడు కల్తీలు ఉంటాయి. మనం చెప్పలేం. నూనెలు, నెయ్యిలు అలాగే ఉంటాయి. అంటే అది అన్నీ ఉండాలి అంటే మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఈ ఆర్గానిక్ నెయ్యి ఆ స్టోర్‌ల చుట్టూ తిరగాలి. అక్కడేమో ఏది ముట్టుకున్నా సరే లక్షల్లో, వేలల్లో ఉంటది. అంటే ఐ మీన్ ఇప్పుడు హనీ అన్నామనుకో 10,000, 12,000 నుంచి 1,00,000 వరకు ఉంది. నెయ్యన్నా అంతే 30, 40, 70,000 నెయ్యి గూడా ఉంది చెప్పాలంటే ఇంకా ప్యూర్ అది. ఇట్లా ఉంటాయి. మరి రేట్లంటే అలాగే ఉంటాయి. సో, దాన్ని ఇంకేం చేయలేము మనం గూడా. అలా అని జెప్పి ఆ ఎక్స్‌పెన్సివ్ ఐటెమ్స్ కూడా రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోలేరు. ఎందుకంటే అనుకున్న బడ్జెట్ ఒకటి, అది అయ్యే బడ్జెట్ ఇంకోటి కాబట్టి. అంతే పవిత్రంగా పూజలు చేస్తాం, అంతే పవిత్రంగా నైవేద్యాలు పెడతాం. దేవుడు ఏమీ అనుకోడు. ప్రార్థన మాత్రమే చూస్తాడు గానీ, నువ్వు ప్రార్థించి నాకు పెట్టినటువంటి నెయ్యి క్వాలిటీదా కాదని ఏ దేవుడు చూడడు. మనం ఫీల్ అవుతాం అంతే గాని దయచేసి ఎవ్వరు గూడా బాధపడకండి. త్వరలో నాకు తెలిసి ఈ లడ్డు ఇప్పుడు ఇన్ని గొడవలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మంచి లడ్డూలు వస్తాయి. తింటారు. ఇప్పుడు ప్రెజెంట్ నుంచి కూడా నాకు తెలిసి ఏమైనా మార్పో చేర్పో జరిగి ఉంటది. తర్వాత క్వాలిటీ మారినప్పుడు మళ్ళీ మీరే ప్రశంసిస్తారు. ఒక రూపాయి ఎక్కువైనా సరే పెట్టైనా సరే తింటారు. థాంక్ యూ సో మచ్.